అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక తండ్రికి కొడుక్కి మధ్యన జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకుందాం. ఒకరోజు రవి ఒక్కడే గదిలో కూర్చుని తనలో తానే మూసిపోతూ ఉంటాడు. కొంతసేపటికి రవి వాళ్ళమ్మ రవి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, రవి ఏంటి అంత సంతోషంగా ఉన్నావు, ఈరోజు భోజనం కూడా చేయలేదు అని. దానికి రవి, మరేమో నేను ఈరోజు నాన్నతో కొత్త బట్టలు, స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బ్యాగ్, అలాగే కొత్త షూస్ ఇవన్నీ కొనిపించుకున్నాను కదా, అందుకే అంటూ అవన్నీ అమ్మకు చూపించాడు. అప్పుడు అమ్మ, ఇవన్నీ నాన్నని అడిగే ముందు మరి నాన్న కొనగలరా లేదా అని ఆలోచించావా అని అడిగింది. నాన్నకి ఎంత కష్టం కలిగించావో తెలుసా? నేనేం కష్టపెట్టానమ్మా, నాన్న కొనగలరు, కొన్నారు. సరే, రేపు మీ నాన్న వెంటే ఉండు. మీ నాన్న కష్టపడ్డారా, కొనగలిగే కొన్నారా నీకే అర్థమవుతుంది అని వాళ్ళ అమ్మ అంది. రవి సరేనని మరుసటి రోజు నాన్నతో బయటకు వెళ్ళటానికి తను బట్టలు వేసుకుని సిద్ధమయ్యాడు. కానీ నాన్నను గమనించగా చిరిగిన చొక్కాను కొట్టుకుని వేసుకున్నాడు. తన కోసం కొనుక్కోకుండా ఇబ్బంది పడుతున్న నాన్నని తనకి బట్టలు కొనమని పేచీ పెట్టాను అని కొంచెం బాధపడ్డాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఒక దుకాణం దగ్గర ఆగారు. ఆ దుకాణం దగ్గర వారికి కావలసిన సరుకులన్నీ తీసుకున్న తర్వాత అవన్నీ వేయటానికి తెచ్చిన బ్యాగ్ చూస్తే అదొక గుడ్డతో కుట్టిన చేతి సంచి. అది చూసి కొత్త బ్యాగ్ కొనమని నేనే అడగకుండా ఉండాల్సింది అనుకున్నాడు. చివరిగా ఒక చోట ఆగారు. చూస్తే తండ్రి తన తెగిపోయిన చెప్పులు బయటికి తీసి కుట్టమని ఇస్తున్నాడు. వెంటనే తండ్రి కాళ్ళను చూస్తే తను ఇంతవరకు ఈ ఎండలో చెప్పులు లేకుండానే నడిచాడు. మరొక పక్క ఆ చెప్పుల జతను గమనిస్తే అవి ఇప్పటికే చాలాసార్లు కుట్టించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. తన కోసం, తన కుటుంబం కోసం ఇన్నిసార్లు సర్దుకుపోతూ, ఇన్ని విషయాల్లో సర్దుకుపోతూ కూడా కొడుకు అడిగేసరికి మాత్రం వెంటనే కోరిక తీర్చాడు. తన తండ్రి శ్రమను చూసి, త్యాగాన్ని చూసి పశ్చాత్తాపంతో మనసుకు ఎంతో కష్టంగా అనిపించింది. ఇది ఒట్టి కథ అనుకుంటే పొరపాటే. ఇలాంటివి మధ్యతరగతి ఇళ్లలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనకి సౌకర్యాలు కల్పించాలనుకునేవాడే నాన్న. నాన్న ప్రేమ వెలకట్టలేనిది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.